నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు, వాస్తు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఈ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు విన్నప్పుడు మీ ప్రొడిక్షన్స్లో కానీ జనరల్గా మన ఇండియాకి గ్రహణాలు లేవు అనేది సుస్పష్టంగా తెలియజేశారు. అందుకే ఉగాదికి రాశి ఫలాలు అనేది వినాలి, పంచాంగం అనేది వినాలి, ఎప్పుడెప్పుడు గ్రహణాలు వస్తున్నాయి అనేది అప్పుడు వింటే సరిపోతుంది. అయితే గ్రహణాలు ఎప్పటికప్పుడు పడుతూనే ఉంటాయి, రకరకాల దేశాల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి రేపు ఆగస్టు 28వ తారీఖు పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది అని చెప్తూ ఉన్నారు. మరి అది ఇండియాకి వర్తిస్తుందా, ఏ సమయంలో ఉంటుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే దాని తర్వాత 15 రోజులకి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహణాలకి సంబంధించి విధి విధానాలను ఏమైనా పాటించాల్సి ఉంటుందా ఒకటి చెప్పండి. దాంతోపాటు బంగారం మీద ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఈ గ్రహణం అనేది కూడా మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. మనం ఈ బంగారం గురించి ఒక 8 months 9 months నుంచి చెప్తూ వస్తున్నాం. బంగారం వెండి ఆ టైంలో పెరుగుతుందని, తర్వాత తగ్గిందని. అయితే నేను లాస్ట్ 2 months బ్యాక్ కూడా 2-3 months బ్యాక్ కూడా ఒక ప్రిడిక్షన్ ఇచ్చాను. మీకు 50 సార్లు పెరగడం తరగడం తగ్గుతుంది బంగారం. 50 సార్లు మొత్తం సంవత్సరంలో మీరు లెక్క పెట్టుకోవచ్చు కావాలంటే. అంతకంటే ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 2-3 వేలు పెరుగుతుంది, మళ్ళీ 1000 తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే ఈ బంగారం అనే విషయం మరి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉంటుంది. గ్రహణం ప్రభావం అనేటువంటిది బంగారం మీద మనం గతంలో ఒక 8-9 నెలల క్రితం ప్రెడిక్ట్ చేసాం, ఎప్పుడు బాగా పెరిగింది తగ్గుతుందనే విషయం. నేను చెప్పేది ఒకటే, 2-3 నెలల క్రితం కూడా ఒక విషయం చెప్పాను. ఏంటంటే ఒక 50 సార్లు ఖచ్చితంగా పెరగడం జరుగుతుంది, పెరగడం తగ్గడం తగ్గుతుంది జరుగుతుంది. అంత ఫ్లక్చువేషన్ ఖచ్చితంగా ఉంటుందండి. మీరు రాసి పెట్టుకోవచ్చు, ఒక 50 సార్లు పెరగడం. ఇంకా అందుకే నేను ఇది మాటి పెరగడం తరగడం జరుగుతుంది గ్రహస్థితి రీత్యా చూసుకుంటే. కాబట్టి ఇది కామన్ అని నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసాను. ఎందుకంటే గ్రహస్థితులు అలా ఉన్నాయి, ఇది నా సొంత కవిత్వం కాదు. గ్రహస్థితులు అలాగా గురువు మీద అండ్ రవి మీద ప్రభావం అలా ఉంది. రవి యొక్క రాశుల్లో కేతువు ఉన్నాడు, గురువు యొక్క రాశుల్లో శని ఉన్నాడు. ఈ శనికేతువుల యొక్క ప్రభావం రవి గురువుల మీద పడ్డప్పుడు ఆ ఫ్లక్చువేట్ ఇస్తుంటుంది. అప్పుడే ఆశ, అప్పుడే అయ్యో ఏంటి తగ్గిపోయిందని ఒక వైరాగ్యాన్ని ఇవ్వాలి. కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి మీకు ఒక 50 times పైనే ఫ్లక్చువేట్ వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుండి, ఒక మంచి నీచభంగ రాజయోగం ఉండి, మీకు కనుక 5 to 8 11 కాంబినేషన్స్ ఉంటాయి, దాన్ని మీరు కనుక చక్కగా దాని ఏమంటారు షేర్ మార్కెట్ లాగా మీరు ట్రేడింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆ గ్రహస్థితులు బాగోక పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి చాలామంది. ఏమంటే మీరు ఇప్పుడే మొన్న ఈ మధ్య కూడా పెట్టాను సార్, ఒక 40 లక్షలు వచ్చాయి. సరదాగా చెప్తున్నారు, ఒక 60 లక్షలు కలిసి వచ్చింది. ఏంటి సార్ వచ్చింది వాళ్ళకి? ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు దాదాపుగా బంగారం ఒక 80-90 దగ్గర ఉన్నప్పుడు మనం చెప్పాం, 80 దగ్గర 90 ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా కొన్నారు. అది దాదాపుగా ఎక్కడ దాకా పోయింది? 1,80,000 కూడా వెళ్ళిపోయింది. 1,84,000 వరకు కూడా వెళ్ళింది కదా. 85 వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే 1,85,000 దాకా వెళ్ళింది కదా. అప్పుడు అమ్మేశారా? అప్పుడు అమ్మేశారు. అలాగే సిల్వర్ విషయంలో కూడా చాలామంది కొన్నారు, అమ్మేశారు. కాకపోతే టైం బాగాలేని వాళ్ళు, రవి గురువులు స్ట్రాంగ్గా లేని వాళ్ళు, ఎక్కువ ఉన్నప్పుడు కొని తగ్గిపోతున్నప్పుడు అయ్యో తగ్గిపోతున్న డబ్బులు కూడా పోతాయని అమ్మేసి అలా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ గ్రహణం ఖచ్చితంగా బంగారం మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది ఈ గ్రహణం వల్ల, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఆ సమయంలో అంటే 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత ఈ గ్రహణ ప్రభావం చాలా ఫ్లక్చువేటెడ్గా పెరగడం, బాగా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 5,000 10,000 మధ్యలో తిరగడం వేరు, ఒక 20-30 వేలు ఒకటేసారి పెరుగుతూ ఒకటేసారి తగ్గడం వేరు. అది చాలా ఎక్కువ డెప్త్ చూపిస్తుంది. అయితే ఈ గ్రహణం అనేటువంటిది మన ఇండియాలో లేదు. వెస్టర్న్ కంట్రీస్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది గోచార రీత్యా. ఎందుకంటే మనకిప్పుడు గ్రహణం సమయంలో మీరు కనుక ప్లానటరీ పొజిషన్స్ కనుక చూస్తే రవి కేతువుతోని చంద్రుడు రాహుతో ఉన్నాడు కుంభంలో, ఇక్కడేమో సింహంలో. గ్రహాలు మనకి శుక్రుడు బయటకు వచ్చేస్తున్నాడు లేండి, కానీ చెప్తున్నా గ్రహాలన్నీ ఏంటంటే మనకి దాని తర్వాత శుక్రుడు బయటకు వస్తున్నాడు. శుక్రుడు కూడా ఆ గ్రహణంలో కలిసి ఉంటాడు. కాబట్టి 28వ తేదీ జరిగేటువంటి ఆగస్టు మాసంలో ఈ గ్రహాలు అన్ని ప్యాక్ అయిన ఉన్నందుకు, కాలసర్ప యోగంలో ఉంటూ గ్రహణం పడుతున్నందుకు ఖచ్చితంగా ఇది బంగారం మీద, బయట దేశాల్లో కొంత యుద్ధ సంబంధించిన వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. మళ్ళీ మొదలవుతాయా? ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి, అప్పటి నుంచే చెప్తున్నాం. అన్నారు కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ మొన్న ఏదో బాంబే వేసారు, ఇదంతా ఉంది. అంటే నేను అనేది ఏంటంటే
ఈ వాటర్ అర్ధజల రాశిగా చెప్తూ ఉంటారు కుంభరాశిని. సో జల సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఇండియాలో ఉండే వాళ్ళకి గ్రహణ ప్రభావం లేదు కాబట్టి మనం పాటించాల్సినటువంటి కొన్ని ఉంటాయి. గర్భవతులు ఇవి పాటించాలి అని అవేం అక్కర్లేదు. 28వ తేదీ 7 గంటల నుంచి 12:30 మధ్యలో ఉంది కాబట్టి మీరు ఎవరైనా సాధకులు కనుక ఉన్నట్లయితే ఆ సమయంలో జపం చేసుకోండి, మంచిది. అంటే సాధనా మార్గంలో ఉండేటువంటి వారికి చాలా మంచిది. గ్రహణాన్ని ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూసేసి ఇదేదో అయిపోతుందని కాదు, అదేదో అయ్యేది కూడా ఉన్నాయి, దానికి సంబంధం లేవని చెప్పట్లేదు. కానీ ప్రధానంగా సాధన ఎందుకు అంటే ఆత్మకారకుడు మనస్కారకుడు ఇద్దరు ఒక దీంట్లోకి వచ్చి కాలమోక్ష కారకులతో కనెక్ట్ అయి ఉంటారు గ్రహణంలో. అంటే ఈ కాలం నుంచి నువ్వు మోక్షం పొందడానికి నీ ఆత్మ నీ మనస్సు ఒక దగ్గర కేంద్రీకృతమైనప్పుడు నువ్వు మోక్షాన్ని పొందడానికి ఒక మార్గం గ్రహణం అనేటువంటిది. అంతేగా గ్రహణం వచ్చేస్తుంది ఏదైపోతుంది అది కాదు. కాకపోతే మనకి ఈసారి ఉన్నటువంటి గ్రహస్థితుల్లో ఈ పరాభవనామ సంవత్సరం అవ్వడం వల్ల గ్రహస్థితుల ఈ కాలసర్పయోగంలో, అందుకే కాలసర్పయోగాన్ని జన్మజాతకానికి అప్లై చేయకూడదు. చాలామంది తెలియక చేస్తుంటారు కానీ చేయకూడదు, కాలానికి చేయాలి. అంటే ఈ కాలంలో ఈ దేశాలకి ఇలా జరుగుతుంది, వెస్టర్న్ కంట్రీస్, ఎందుకంటే వెస్ట్ సైన్లో జరుగుతుంది గ్రహణం. కాబట్టి ఈ చంద్రగ్రహణం పొద్దున్నప్పుడు మనకు వస్తుంది కాబట్టి పొద్దున్న మనకి చంద్రుడు కనబడ్డు కాబట్టి మనకు గ్రహణం లేదు. లాజిక్ అంతే సింపుల్, దానికి అక్కర్లేదు. చంద్రుడు కనుక ఉదయం పూట చంద్రగ్రహణం ఉంటే లేదు, సూర్యగ్రహణం రాత్రిపూట ఉంటే మనకు లేదు. ఇక్కడ మనకి తెల్లారుతున్నప్పుడు అక్కడ రాత్రి అవుతుంది కాబట్టి అమెరికన్ కంట్రీస్లో ఉంటుంది చంద్రగ్రహణం, అక్కడ రాత్రి అవుతుంది కాబట్టి. ఒకవేళ అక్కడ పగలపూట వచ్చిందంటే అక్కడ గ్రహణం ఉన్నట్టు, ఇక్కడ మనకి రాత్రిపూట వస్తే లేనట్టు సూర్యగ్రహణం. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా విధి విధానాలు విదేశాల్లో ఉండే వాళ్ళు మాత్రం దీన్ని పాటించాలి. అమెరికాలో కనిపించే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు దానం ఇవ్వడం, అంటే బియ్యము, గోధుమలు, ఉలవలు, మినుములు ఈ దానాలు ఇచ్చుకుంటూ ఒక రాగి గిన్నెలో నెయ్యి పెట్టి ఇవ్వడం, అదేవిధంగా వీలైతే కొంత స్వయం ప్రాకు ఇచ్చినట్టుగా పదార్థాలు ఇవ్వడం, 2 నాగ పడగలు, ఒక సూర్య చంద్ర ప్రతిమను ఇవ్వడం శాస్త్రంలో చెప్పబడింది. వాళ్ళ తరపున ఇండియాలో వాళ్ళు ఇవ్వచ్చా సార్? ఒరిజినల్గా అయితే ఎవరికి వారిస్తే మంచిదండి. ఇంకా వాళ్ళు అక్కడ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవ్వచ్చు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఇక్కడ ఎవరో తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు అయిందని వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు, ఆ ధనం ఏదైతుందో వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు చేసి దీనికి వాడండి. ఎందుకంటే ఎవరు కర్మను వాళ్ళు తొలగించుకోవడానికి వాళ్ళ యొక్క సంపాదన ఏదైతుందో దాంతో ఇవ్వడమే మంచిది. రైట్ సార్. అయితే బంగారం ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఆ పర్టికులర్ గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత ఒక 15-20 డేస్ ఆఫ్ పీరియడ్ మాత్రం చాలా కేర్గా ఉండని చెప్తాను నేనైతే. ఎక్కువ ఫ్లక్చువేట్ ఉంది కదా, ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఆ టైంలో ఒక 150 దాటా అలా వెళ్తుందని ఇంకేమైంది పెరుగుతుందని టక్కని చేస్తాం. వద్దంట, ఎందుకంటే అది 160 దాకా వెళ్తుంది, ఇంకేంటి ఇది ఎక్కడికో వెళ్ళిపోద్దని ధన్మం చేస్తాం. అది ధన్మనం 140-130 దగ్గర పడిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేశాడు, వాడి పరిస్థితి ఏంటి? 30 లక్షలు పోయినట్టేగా. చిన్నవాడు ఒక 10 లక్షలు చేసినా సరే ఒక 3 లక్షలు పోయినట్టే. అంతే. మామూలుగా పెళ్ళిళ్ళకి సంబంధించి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. అంతే కదా సార్? ఎందుకంటే అది శ్రావణ మాసం. గ్రహణ సమయం ఎప్పుడు కూడా చంద్రుడికి వచ్చే గ్రహణం ఏం చేస్తుందంటే న్యాచురల్ లాభస్థానంలో జరుగుతున్న గ్రహణం కదా, ఏదో ఆశ వస్తుంది, ఏదో ఆశతో ఏదో రాబోతుంది, ఏదో చేసేస్తామనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అందుకని వద్దని చెప్తాను నేను. వీలైనంత అంటే ఒకవేళ మీకు జాతకంలో రవి గురువులు బాగున్నారు, నాకు బాగా మార్కెట్ తెలుసండి, ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ తగ్గుతుంది, నేను చాలా ఎనాలిసిస్ చేయగలనంటే మీ ఇష్టం అది. కాకపోతే ఫ్లక్చువేషన్స్ మాత్రం బాగా జరుగుతాయి. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఎక్కువ రిస్క్ చేయకండి. అంటే సరే ఇక్కడ డబ్బులు వచ్చాయి అంటే ఇప్పుడు ఒక 140 దగ్గర కొన్నాము, 150 వచ్చింది, తీసేసుకోండి సైలెంట్గా. 180 దాకా పోద్ది, ఇంకేంది 60 పోయింది 70 పోయిందని ఇంకో 10 లక్షలు వేస్తాడు. అది టప్ అని రాత్రి మనకు ఆ మధ్య ఒకసారి 184 దగ్గర ఉన్నది, సడన్గా టప్ అని 150 దగ్గర కూర్చుంది. ఒకటే రోజు చేసుకొని స్ట్రెస్ తెచ్చుకోవద్దు. ఎన్నాళ్ళకి కొంచెం కామ్ డౌన్ అయి సెటిల్ డౌన్ అవుతుంది? 1 ఇయర్ పడుతుంది. రైట్ సార్. చాలా చక్కటి ప్రొడిక్షన్స్ని అందించారు సార్. లాస్ట్ టైం కూడా బంగారానికి సంబంధించి, వెండికి సంబంధించి చాలా విరివిగా మీరు ప్రొడిక్షన్స్ ఇచ్చి చక్కగా దాన్ని ఒబ్బిడిగా దాన్ని ఇన్వెస్ట్ చేసుకుని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కొంచెం మైండ్ఫుల్గా ఇన్వెస్ట్ చేయండి, సో దట్ మీ డబ్బులు అనవసరంగా పాడైపోకుండా ఉండడానికి బీ మైండ్ఫుల్. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.